కార్ ఏం కార్ అంటే పెద్ద BMW కార్ అన్నమాట తెలుసా. సహారా వైటి టాటా లేకపోతే ఇంత ఈ ఆటో ఇంత పెట్టుకోవాలి గైస్. టాటాలో ఈ కార్ చూడరు ఏరా KTM డ్యూక్ ముంగట్ టైర్ కన్నా సన్న ఉంటుంది వెహికల్ వెనకాల. KTR ఫ్యామిలీలోనన్నా హరీష్ రావు ఫ్యామిలీలోనన్నా చుట్టే బాగుండదు అనిపిస్తుంది. ఇంజన్ जाना उसको नंबर प्लेट नहीं रहना ये क्या रे भाई पूरा हैदराबाद पिरा ऐसा रहना हैदराबादी बोलते फाइन लेन सर AP 28 BH गाड़ी हल्लो चला रे भोजड़ी के. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో అండ్ వెల్కమ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే డైరెక్ట్గా రోడ్డు ఎక్కి మ్యాటర్ చెప్పకుండా ఉరుకుతూనే ఉన్నా. అదేంటంటే మొన్న నా కార్ అయితే పడిపోయింది మీకు తెలుసు కదా, కొంచెం డ్యామేజ్ అయిన ఉండే. సో యాక్చువల్ థింగ్ ఏమైందంటే యాక్చువల్గా కార్ ఇన్సూరెన్స్ అటు ఇటు ఉండే అనమాట. ఇన్సూరెన్స్ వస్తుందా రాదా అన్నట్టు కొంచెం అటు ఇటు ఉండే అనమాట. సో యాక్చువల్గా నేను మా బ్రదర్ అండ్ మా డాడీ ఉంటాము. ఒక్కసారి కార్ పడిపోయిన తర్వాత ఇంట్లో వర్క్స్ అన్నా ఆగిపోయినాయి అనమాట. అండ్ ఇన్సూరెన్స్ కూడా కొంచెం ప్రాబ్లం అయిన ఉండే. యాక్చువల్ గా ఏమైంది అసలు ఎట్లా పడిపోయింది అవన్నీ కూడా మళ్ళీ దాన్ని ఏమంటారు కదా ఇప్పుడు రీషూట్ అంటారు చూసినారా, అట్లా మొత్తం ఆ కార్యక్రమం అంతా ఎట్లయింది, ఏడికి ఎట్లా పడింది అని పెద్ద పెద్ద క్వశ్చన్లు అయితే అడిగి ఉండే అనమాట. మీకు విషయం తెలుసా, అసలు గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి అదే మన ఫొటోస్ ఓపెన్ చేసి ఫొటోస్ కింద గూగుల్ లొకేషన్ అప్డేట్ కూడా చూసిండ్రు. ఫోటో ఎన్ని గంటలకు తీసినావు, అసలు ఎన్ని గంటలకు పడిపోయినావు అని. పొరపాటున ఒక 2 hours 3 hours డిఫరెన్స్ చెప్పినావు అనుకో, నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటారు వాళ్ళు. సంథింగ్ ఏదో జరిగింది, నువ్వు తాగినట్టున్నావు అందుకే పడేసినావు, ఇవన్నీ గుర్తులేవు నీకు అని చెప్పి ఆడుకుంటారు ఇక మనతోనే. సో నా విషయంలో కూడా అట్లనే అయింది. ఒకవేళ ఇన్సూరెన్స్కి మీరు వెళ్ళేటప్పుడు పెద్ద క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే తాగినావంటే తాగలేదనాలి. అంటే నేను తాగలేదు, అదొక్కటే తాగినా తాగకపోయినా అదొక్కటే అబద్ధం చెప్పాలి. అంటే తాగినా తాగలేదనాలి, తాగలేకున్నా తాగలేదు అనాలన్నమాట. ఆ తర్వాత నువ్వు ఇక ఏం చెప్పినా అన్నీ ప్రూఫ్ పరంగా చెప్పాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బండి 5 గంటలకు పడితే 5 గంటలకే అని చెప్పాలి. వెనకాల ఎవరు ఒకరి మీద ఒకరు పడిపోతారు ఎందుకో ఏమో నాకు అర్థం కాదు. ఫోను ఇట్లా పెడితే అంటే ఇట్లా పెడితే కెమెరా సెన్సార్ అనేది పోతుంది అని చెప్పిండ్రు కొందరు సబ్స్క్రైబర్లు. అది నిజమా అవద్దామా చెప్పండి, ఎందుకంటే నాకు ఈ ఫోన్ అంటే చాలా ఇష్టం. ఈ ఫోన్ కెమెరా కానీ ఇప్పుడు పోతే వామ్మో నేను తట్టుకోలేను. అసలు మ్యాటర్ మర్చిపోయినా కదా, అయితే కార్ చూడడానికి పోతున్నాను అనమాట. కార్ ఏం కార్ అంటే పెద్ద BMW కార్ అనమాట అని అనుకోవాలి మీరు. కానీ ఆడ పోయి చూసేది ఏంటంటే నానో కార్ మాత్రమే. అది కూడా నానో కార్. అసలు ఎందుకు అనుకుంటున్నాను అంటే నేను షూట్ పరంగా పోవాలంటే నాకు లగేజ్ ఎక్కువ అవుతుంది. KTM మీద లగేజ్ పెట్టుకోవాలంటే ప్యానియర్స్ తీసుకోవాలి. ప్యానియర్ సెట్ మొత్తం KTM దీనికి సంబంధించింది 40,000 అంట, 40,000. సో ఈ 40,000 ప్లస్ దీని మైలేజ్ వచ్చేసి 24 వస్తుంది మైలేజ్. నానో కార్ మైలేజ్ కూడా 24 వస్తుంది అనమాట. నాకు లగేజ్ ఇంకొక 40,000 ఎక్కువ వేసుకుంటే కార్ వస్తుంది కదా అనేసి అనుకుంటున్నాను. ఆ ప్రైస్ టోటల్ ప్రైస్ అనేది అడిగి పోయిన తర్వాత చూద్దాము అసలు నాకు కార్ ఎంత పడింది అవన్నీ కూడా. అండ్ పిక్చర్ గైస్ పిక్స్ చూపిస్తాను మీకు, కొత్తగా ఉన్నది. అది రీపెయింటా అని అడిగితే కాదని చెప్పిండు. ఓకే, వాళ్ళకు ఈ వీడియో పరంగా ప్రమోషన్ అవ్వాలి ప్లస్ నాకు ప్రైస్ తగ్గాలని అయితే కోరుకుంటున్నా. వాంటెడ్ ప్లేసెస్కి క్రీపీగా ఉన్న ప్లేసెస్కి వెళ్ళాలంటే 2 కన్నా ఎక్కువ పోవాల్సి వస్తుంది. 2 మినిమం, మ్యాక్సిమం 4 ఒక టీం అంటే 4. ఓకే, సో అలాంటప్పుడు నాకు 2 వీలర్ మీద పోవడానికి రావట్లేదు. ఒకవేళ మీరు ఆలోచించండి, నేను KTM మీద పోతున్నా, ఇంకొకరు యాక్టివ్ మీద వస్తున్నారు. యాక్టివ్ వచ్చేసి 30 ఇస్తుంది మైలేజ్, అండ్ ఇది వచ్చేసి 25 ఇస్తుంది. ఇప్పుడు డబుల్ పెట్రోల్ అయిపోతుంది అనమాట. సో అందుకనేసి ఆ వెహికల్ ఒకటి తీసుకుంటే పడి ఉంటుంది కదా, ఇంకోటి ఇలాంటివి ఏమైనా అయినప్పుడు ఆ కార్ కాకుండా నేను ఈ కార్లోనే పోవచ్చు కదా అని కార్ తీసుకుందామని అయితే ఫిక్స్ అయినా అనమాట. ఇంకో రంజిత్ ఆన్ వీల్స్ మెసేజ్ చేసి చూడండి గైస్. రంజిత్ నేను ఫ్రెండ్స్, మీరు నమ్మరు చెప్తే, వి బోత్ ఆర్ ఫ్రెండ్స్. RC 200
సూపర్ వెహికల్ RC200 కూరగాయల గుండెకాయ అది. ఇటు 250 డ్యూక్ అంటే నా ఆశ ఉంటే అటు ఇటు అంటే అటు ముసలోడు కాదు ఇటు వయసు పోరాగాడు కాదు అన్నట్టు అనేటోళ్ళు ఉంటారు. కానీ అట్లా అని చెప్పి KTM 250 డ్యూక్ లవర్స్ తిట్టుకోవద్దు. కానీ జబర్దస్త్ వెహికల్స్ అబ్బా KTM అయితే. మంచి ఏమంటారు, మంచి బ్యాకప్ ఇస్తే మంచి స్పీడ్ ఉంటాయి. ఇజ్జత్ దియ్య వెహికల్. ఆ వెహికల్ మీద పోతే ఒక రేంజ్ ఉంటుంది. అట్లా అని చెప్పి పల్సర్ బండి ఉన్న వాళ్ళు, యాక్టివ్ బండి ఉన్న వాళ్ళు తిట్టుకోవద్దు దయచేసి. లైక్ ఎంతైనా లక్షలు పెట్టి ఉంటాం కదా బ్రో, అందుకనేసి పొగుడుకుంటున్నాం. మమ్మల్ని మీరు పొగడకున్నా మేమైతే మమ్మల్ని మేము పొగుడుకోవాలి కదా. నేను ఈ షూస్ వేసుకున్నా, ఇవి నాకు గేర్ వేయని ఇస్తలేవు, పిక్కల్ని వస్తున్నాయి. అడ్వెంచర్ షూస్ వేసుకున్నా, చూపిస్తా మీకు. అడ్వెంచర్ షూస్ అంటే వుడ్లాండ్వి. ఇళ్ళకే పోతున్నాయి గూగుల్ తల్లి. ఇక్కడ రోడ్లేమో కానీ ట్రాఫిక్ అయితే ప్రగతి నగర్లో మస్తు ట్రాఫిక్ అయిపోయింది. గాయ్స్, ఇమ్రాన్ పర్షాన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న వాళ్ళ ఇంటికి పోతే ఒక వ్లాగ్ చేయమంటే ఎప్పుడు చేసేస్తా. అందరు ఫోన్ చేస్తున్నారు, నా దగ్గర నెంబర్ లేదు భయ్ ఇమ్రాన్ది, నా దగ్గర నెంబర్ లేదు కాక, నిజంగా చెప్తున్నా. ఆయన 1 month 1.5 month 2 months ఒకసారి సిమ్ తీసేసి కొత్తది వేస్తారు. అందరు ఫోన్ చేసి పైసలు అడుగుతున్నారంట, అన్న నాకు హెల్ప్ చేయి అనేసి. ఎట్లా చేస్తాడు ఒక్కడు? ఓట్లేసి గెలిపిర్రి, నెక్స్ట్ ఎమ్మెల్యేనన్నా ఎంపీ అన్న వేయర్రి ఇమ్రాన్ని, అప్పుడు అందరికీ సాయం చేస్తాడు. నన్ను అడుగుతున్నారు, అన్న ఇమ్రాన్ నెంబరీ అని. సైలెంట్లో పెట్టేసిన, మొత్తుకుంటూనే ఉంది అది అప్పన్షల్. ఏంది 15 kilometers 30 minutes? ఏం మాయ రోగం. ఇక్కడ చూడండి లో ఫ్యూల్ ఇండికేషన్ అని ఉన్నది కదా ఈడ. ఓకే, ఈడ 2 points ఉన్నాయి కదా, అది 2 points, అది 3 points కాదు, అది 2 points. అది మీరు ఏమనుకుంటున్నారు, ఎంత ఇస్తుంది అనుకుంటున్నారు మైలేజ్ ఈ లో ఫ్యూల్ ఇండికేషన్ వచ్చినప్పుడు? అంటే ఐ మీన్ రిజర్వ్లో ఇప్పుడు ఎంత ఉంది పెట్రోల్ గజ్జపుర్రి? నేను చెప్తా, మీరు గెస్ చేయరు. ఒక 5 seconds ఇస్తాను మీకు టైం. 1 2 3 4 5 2.5 liters ఉంటుంది రిజర్వ్లో. ఇంకా కొన్ని వెహికల్స్కి ఓన్లీ 1 liter ఉంటుంది. లో ఫ్యూల్ ఇండికేషన్ రాగానే 2.5 liter ఉంటుంది. దాదాపు 60-70 kilometers వేసి వస్తుంది. ఇంకా అదే 25 ప్లస్ ½ liter ఒక 10 or 12. తెలుసా సహారా వైట్ టాటా హ్యారియర్ అంటే సహారా వైట్. ఇది పక్కన స్టిక్కర్ ఉందా? అరే లేదులే, కాదనుకుంటా. నేను కూడా కొన్ని రోజులు మోటో వ్లాగ్ల స్క్రిప్ట్ తయారు చేద్దాం అనుకుంటున్నా. నాతో వచ్చిన లొల్లు ఏం తెలుసా, నేను అన్ని చేసేటి అన్ని చెప్తాను అనమాట. ముందే దొంగని దొరికిపోతా. ఆ స్క్రిప్ట్ ఏంటంటే లొల్లు పోతుంటే ఇప్పుడు వస్తాడు కదా, ఇంతో లొల్లు పెట్టుకోవాలన్నమాట. లేకపోతే ఇంతో ఈ ఆటోతో లొల్లు పెట్టుకోవాలి, లేకపోతే వీళ్ళు పోతుంటారు కదా, ఏ క్యాబే కైసా జారా బే అచ్చా జారే అనాలన్నమాట. అలాంటి స్క్రిప్ట్లు వేయాలని అనుకుంటున్నా. ఎందుకంటే వ్యూస్ కోసం యాక్టింగ్ చేయాలి. అరే పెద్ద వాళ్ళే యాక్టింగ్ చేస్తుండ్రు భయ్. చిరంజీవి చేస్తలేడా, వెంకటేష్ చేస్తలేడా, నాగార్జున చేస్తలేడా, అలా పిల్లలు చేస్తలేరా? ఏం చేసే తప్పేంది కాక. ఇంకో ఇదంతా 1 way చేసి పడేసిండ్రు. ఎంత 1 way చేసినా కానీ ఈడ మాత్రం ఖచ్చితంగా ట్రాఫిక్ ఉండి పాడైతుంది. ఇప్పుడు వదిలిండ్రు కదా 4399 కిరికిన అంకులు. ఈ నెంబర్ కి ఏమంటే యాక్టివా కూడా ఫ్యాన్సీ నెంబర్ తీసుకుంటా. నేను నెక్స్ట్ అడ్వెంచర్ 390 తీసుకుంటే గనక ఖచ్చితంగా 4 digits సేమ్ వచ్చినట్టు చూసుకుంటా. లేకపోతే 1 2 3 4 2222 3333 ఇట్లా ఈ టైప్ లో 3333 తీసుకుందాం అనుకున్నా. 9 నెంబర్ 3 నెంబర్ వస్తుంది కదా. ఏమంటారు పెద్ద మనుషులు గైస్, టాటాలో ఈ కార్ చూడరు, అర్బన్ క్రూజర్ సేమ్ టు సేమ్ బ్రెజా బాడీ. వాళ్ళ అగ్రిమెంట్ మారుతి సుజుకి వాళ్ళ దగ్గరనే బాడీ అనేది దాని కాపీరైట్స్ తీసుకుంటారు అనమాట. అర్బన్ క్రూజర్ ఏం పొక్కలకి నూనె ఇస్తారా నాయన. ఇట్లా తయారైంది మొత్తం. ఇది చూడండి, పువ్వులు పండ్లు మస్తు ఉంటుంది వెహికల్. అర్బన్ క్రూజర్ చూడడానికి వెహికల్ మాత్రం జబర్దస్త్ కనబడుతుంది. ఇది ఏదండి స్కిడ్ అయింది వెహికల్. 44 ఫ్యూల్ రేంజ్ 80. ఇదేంది నాకు వెహికల్ స్కిడ్ అయినట్టు అనిపించింది. సంథింగ్ ఈజ్ రాంగ్. బ్రేకింగ్ చూపించుకోవాలి. అట్లనే మనం ఒకసారి రైనాక్స్ కూడా పోదాము. రైనాక్స్ పోయి మనం పానియర్ బ్యాగ్స్ అన్నా ఒకసారి చూద్దాం. అరే ఈ అమ్మాయి ఆమెనేనా? ఈమె నాకన్నా స్పీడ్ వచ్చింది. ఈమె గ్రేటే. టాప్ స్పీడ్ 120 130 కొట్టినా నేనైతే టాప్ స్పీడ్. ఏది రైనాక్స్ బాబు? ఇక్కడ ఉంటుంది రైట్, ఈడున్న చూడండి రైనాక్స్. వద్దాం అట్లా. అదృష్టం అంటే నా లెక్క ఉండాలి, ఎందుకంటే నేను కెమెరా ఆఫ్ చేసి మాట్లాడుతున్నా. చూడండి ఇక్కడ యావరేజ్ ఫ్యూల్ ఉంది చూసారా, 30 kilometers. అంటే లీటర్కి 30 ఇస్తుంది అనమాట. నాకు యావరేజ్ లీటర్కి 30 ఇస్తుంది అని అర్థం. అండ్ ఇంకోటి మిస్ అయిన సిచ్యువేషన్ ఏంటంటే నాకు స్కిడ్ అవుతున్నట్టు అనిపిస్తుంది వెహికల్. ఇదేంటి స్కిడ్ అవుతుంది అనేసి ఫుల్ 80 స్పీడ్లో వచ్చి ఒకటేసారి బ్రేక్ కొట్టినా. బ్రేక్ కొట్టంగానే అంటే స్కిడ్ ఏం అవ్వలేదు. అంటే నేను అట్లా అనిపించింది అనమాట నాకు. మొన్న చైన్కి ఆయిల్ కొడుతుంటే స్ప్రే ఉంటుంది దానికి, చైన్ స్ప్రే. అది ఆయిల్ స్ప్రే చేస్తుంటే పోయి డిస్క్ మీద పడ్డది అనమాట కొంచెం ఆయిల్. ఇక అప్పటి నుంచి వెళ్ళి
దమ్ దమ్ చేస్తుంది నాకు, దమ్ దమ్. ఎవరైనా నాతో నిల్లు పెట్టుకుంటే బాగుండేది, మస్తు కంటెంట్ వస్తుంది. కాకా చూడు, ఓ ఏరా కిందికేను వాళ్ళనా మీదికేను వాళ్ళనా రగాడిది, మీదికేనే పోవాలంట. ఇప్పుడు ఏమంటారు ఇది మన కరిష్మా అంటే, అబ్బా ఆ పేరే వేరే లెవెల్ ఉండేది. కరిష్మా వెహికల్ ఏం కొన్నావురా? కరిష్మా ఎంతరా? 1,20,000 రూపాయలు. అమ్మని అమ్మ, 1,20,000 పెట్టి కొన్నావురా బండిని. ఒక ఆటో వస్తుండే కదరా, మంచిగా దందా చేసుకోవచ్చు అనిపిస్తుండే. ఇప్పుడు కరిష్మా వెహికల్ అసలు ఏడ కనబడ కూడా కనబడతలేదు. సన్న టైర్లు ఉంటాయి గైస్ వెనకాల. దీని ముంగట్ టైర్ కన్నా సన్న ఉంటుంది చూడండి. కేటీఎం డ్యూక్ ముంగట్ టైర్ కన్నా సన్న ఉంటుంది వెహికల్ వెనకాలది. రోడ్ గ్రిప్పింగ్ తక్కువ, నాన్ ఏబిఎస్ వెహికల్, ఓన్లీ ఫ్రంట్ డిస్క్ ఉంటుంది, బ్యాక్ డ్రమ్. ఇగో ఇట్లా ఈ సిటీలోకి వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, కేటీఆర్ ఫ్యామిలీలోనన్నా హరీష్ రావు ఫ్యామిలీలోనన్నా టుంటే బాగుండేది అనిపిస్తుంది. వాస్తు ఏం చేసినా ఎవరు అడిగేటోళ్ళు లేడు, మెల్లగా చెప్పుకోవాలి. ఇగో ఇలాంటి పెద్ద ఇల్లు కట్టుకుంటుండే నేను. కిరికి ఏమన్నా ఉందా ఇల్లు? చిచి ఇల్లు అంటున్నా, అది ఏందో నాకు తెలియదు కానీ, ఆఫీసా ఏందో తెలియదు కానీ అంత పెద్ద ఇల్లు కట్టుకుంటా. ఇంకెంత దూరం ఉంది రా భయ్, 4.6 కిలోమీటర్స్ అంట. ఏ క్యా రే భయ్, పూరా హైదరాబాద్ పిరికే దమ్మారా. ఎవడరా మీరంతా? బా స్పాయిలర్ గుద్ద వలుగుంది ఇది. ఇంజనే జానా ఉస్కో నెంబర్ ప్లేట్ నై रहना, ऐसा रहना हैदराबादी बोलते. ఇది చూడండి నల్లగా ఉంది కదా, ఇప్పుడు తెల్లగా అవుతుంది అనుకుంటా. రైట్ అయిపోయింది. కిరికిరి మీద కిరికిరి. ఐఫోన్ అందుకే కొంటారు మచ్చా. టూ గైస్, మనం కొనాలనుకునే వెహికల్ వచ్చేసి ఇదన్నమాట. సో డ్యామేజ్ అయితే ఉంది, 10 years వెహికల్ కదా, లోపల ఇవి కొత్త వేయించుకోవాలి, రీపెయింటెడ్, ఈజీగా అర్థమైతే. ఎక్బార్ చాబీ ఇక్కడ మొత్తం రాసింది చూడండి. వెహికల్ నానో ఎక్సెల్ మోడల్ అయితే మనకి ఏమైనా పెట్టిండు ఇంట్లో. నానో ఎక్సెల్ అంటారా, ఎల్ఎక్స్ అంటారా? మోడల్ క్యా బోల్తే ఉస్కో? అంటే ఇది యాక్సిడెంటల్ వెహికల్ ఏనా కాదా? ఈ పవర్ విండోసా? बैटरी लो है इसका। कल कौन सी लाया था लगा? సో గైస్, వెహికల్ కాన్సెప్ట్ ఏంటంటే, యాక్చువల్గా నేను ఒక అంటే కంటెంట్ క్రియేటర్ని కాబట్టి బయటికి నేను కార్ తీసుకొని వెళ్తే కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. సో ఇంకొక కార్ ఉండాలి అంటే, జస్ట్ నార్మల్గా ఉంది అంటే ఉంది, ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ మేము ఏదైనా కంటెంట్ క్రియేట్ చేయడానికి వెళ్ళాలి అన్నట్టుగా ఒక వెహికల్ అయితే ప్లాన్ చేసిన అనమాట. సో అంటే ఒకవేళ నేను ఒకరిని బయటికి వెళ్ళాల్సి వచ్చింది అనుకో, మా అన్న వాళ్ళు కానీ మా డాడీ వాళ్ళు కానీ అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనుకుంటే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. అందుకనేసి ఈ వెహికల్ కాన్సెప్ట్. సో ఈ వెహికల్ ఏంటంటే చూడండి, ఇది వచ్చేసి 1,20,000 స్టిక్కరింగ్ చేసిన పైన. సో మీరు ఫైనల్గా ఎంతకి ఇస్తారంటే 95 అన్నారు. సో 95 కాదు, నేను నా బడ్జెట్ వచ్చేసి 50 to 60,000. మీరు ఓకే అనుకుంటే నాకు చెప్పండి అనేసి అంటే సరే చెప్తాము అనేసి చెప్పిండ్రు. నాకు ఇంకా అప్డేట్ అయితే ఇవ్వలేదు. ఒకవేళ ఈ వీడియో రిలీజ్ చేసిన తర్వాత, చేయకముందు అయితే అప్డేట్ ఇవ్వకపోతే, చేసిన తర్వాత నేను నెక్స్ట్ కమ్యూనిటీ పోస్ట్ అయితే పెడతాను వెహికల్ తీసుకున్నానా లేదా అనేసి. సో నేనైతే 60,000కి అడిగినాను, లాస్ట్గా 70,000 పెట్టి తీసుకుందాం అనుకుంటున్నాను. బంపర్లు గిట అవన్నీ ఉన్నాయి కదా, సో అవి రీపెయింటెడ్. అవి యాక్చువల్గా బ్లాక్ బంపర్లు వస్తాయి దీనికి. కాకపోతే ముందట ఫ్రంట్ ఏవైతే విండోస్ ఉన్నాయో అవి పవర్ విండోస్ అనమాట. ఈ నానో కార్ అనేది ఫస్ట్లో ఆన్ ది రోడ్ ప్రైస్ అంటే ఆన్ ది రోడ్ కాదు, జస్ట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ 1,00,000 రూపాయలు ఉండే. దాని తర్వాత పెంచుకుంటూ 1,80,000 దాకా వెళ్ళింది అనమాట. ఇప్పుడు నానో కార్లు అయితే రావట్లేదు. 2015లోనో 16లోనో మ్యానుఫ్యాక్చర్ ఆపేసిండ్రు. ఇది వచ్చేసి మోడల్ 2011, అంటే దాదాపు 12 years మోడల్ అనమాట. కొంచెం రీపెయింట్ అయింది కానీ యాక్సిడెంట్ వెహికల్ కాదు. ఇది జస్ట్ ఒక గ్రూప్ ఆఫ్ 4 members ఎక్కడన్నా అంటే గోస్ట్ హంటింగ్ కూడా చేస్తారు కదా, దానికోసం కొంచెం కన్వీనియంట్ ఉంటుందా అన్నట్టు తీసుకుందాం అనేసి అనుకుంటున్నాను. కానీ ఒక విధంగా చెప్పాలంటే 60,000 ఈజ్ వర్తబుల్, 70,000 ఈజ్ అంటే పెట్టొచ్చు, నో ప్రాబ్లం. ఇంకా ఒకవేళ 80,000 అన్నారు అనుకోండి, ఈ వెహికల్ తీసుకోవడం చాలా వేస్ట్ అనమాట.
ఎందుకంటే దీని ఇంజన్ ఫోర్ గేర్ బాక్స్ ఇంజన్ ఇది. మన KTM 250cc వచ్చేసి 6 గేర్ బాక్స్ ఇంజన్. అంటే దీని స్పీడ్ ఎంత అంటే యావరేజ్గా మీకు 60 నుంచి 70 లేకపోతే 80 మాత్రమే పోతుంది అనమాట. అంటే కొట్టాలనుకుంటే కనుక 100 కూడా కొట్టచ్చు. ABS, GBS, BBS అలాంటి పెద్ద పెద్ద BSలు ఏముంటాయి. ఇట్లా జస్ట్ బ్రేక్కి అవి కూడా డిస్కులు కాదనుకుంటా, ముంగట 2 డిస్కులు ఉంటాయి అనుకుంటా. నేనైతే ప్రతి ఒక్కటి చెక్ చేసిన, యాక్సిడెంట్ అలా కాదా అనేసి ప్రతి ఒక్కటైతే చెక్ చేసిన. దీనికి ఇంజన్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఉంటుంది. ఒకవేళ మీకు తెలియకపోతే చెప్తున్నాను, ఇంజన్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఉంటుంది, ఆటో లెక్క. సో ఇది ఆల్టర్నేట్గా ఆటో కొనేటోళ్ళు మరి మాకు ఇజ్జత్గా ఫీల్ అవుతున్నాము ఆటో కొనుక్కుంటే అని అనుకునేటోళ్ళు జస్ట్ ఏదో కార్ లెక్క ఉండడానికి ఈ కారు కొంటారు అనమాట. ఒక స్టెప్నీ టైర్ కూడా ఇందులో ఇస్తారు. ఇగోండి ముంగట బ్యానెట్ ఓపెన్ చేసిన కదా. సో ఇంజన్ లేదు చూడండి, ఇంజన్ వచ్చేసి వెనకాల ఉంటుంది. ఫ్యూల్ కొట్టియాలంటే ఇక్కడ ముంగట నా చేయి దగ్గర ఉన్నది చూడండి, అక్కడ ఫ్యూల్ కొట్టియాలి. డోర్ బ్యానెట్ లేపి ఫ్యూల్ కొట్టియాలన్నమాట. ఒక స్టెప్ టైర్ అయితే ఉన్నది, అది నార్మల్ టైర్ అది. అండ్ దీనికి 4 టైర్స్ కూడా కొత్త అని చూపిస్తుంటారు, కానీ యాక్చువల్గా అది గ్రిప్పింగ్ చేయించిన టైర్లు అవి. వీళ్ళైతే నాతో చక్కగానే మాట్లాడారు. ఇది గచ్చిబౌలి ఇది. నాతో అంత అంటే కొన్ని అమ్మాలి సేల్స్ మ్యాన్ లెక్కనైతే మంచిగానే మాట్లాడారు. కానీ ఇక వీళ్ళు ఏందో ఇక నాకు ఒక ప్రైజ్ చెప్పండి అనేసి అంటే ఫస్ట్ మీ ప్రైస్ చెప్పండి సార్ అనేసి అంటున్నారు. వీళ్ళ ప్రోడక్ట్కి నా ప్రైస్ అడుగుతున్నారు. సో నేనైతే ఫైనల్గా 60,000 అని చెప్పినాను. దీనికి ఇన్సూరెన్స్ కూడా లేదు. ఇన్సూరెన్స్ అనేది చేయించుకోవాలన్నమాట. దాదాపు 2,500 3,000 ఇన్సూరెన్స్ ఉంటుంది. జస్ట్ లైక్ ఓన్లీ యాక్టివా. ఇట్లా యాక్టివా మనం బయటకి తిప్పుతాం కదా, సో అలాంటి వర్కులు చేయడానికి, బియ్యం బస్తాలు కూరగాయలు తెచ్చుకోవడానికి ఇది నడుస్తుంది. ఎక్కువ పని మీద పోతా అంటే నడవదు అనమాట. సో ఈ వెహికల్ ఎట్లా అనిపించింది మీకు, అంటే బయట నుంచి చూస్తే మీకు వర్తబుల్ అనిపించిందా లేదా నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో గాయస్ మొత్తానికి వెహికల్ అయితే చూసిన, రీపెయింటెడ్ వెహికల్, మంచిగా నీట్గా దాన్ని ఏమంటారు మంచిగా క్యూట్గా పెట్టిండ్రు. మనకేంటంటే ఇప్పుడు నానో కార్ ఉందనుకోండి, ఒకవేళ మోటో వ్లాగింగ్ చేయాల్సి వచ్చింది అనుకోండి, మోటో వ్లాగింగ్ ట్రావెలింగ్ చేయాల్సి వచ్చింది అనుకోండి, మా మూలలు ఉంటుంటే కూర్చుకొని ఉంటుండే, ట్రావెలింగ్ చేయాల్సి వస్తే దాంట్లోనే పడుకోవచ్చు. కానీ ఎక్కడన్నా మంచి క్యాంపింగ్ బ్యాగ్ ఉంటుంది కదా, అలాంటివి కొనుక్కొని మంచిది దాంట్లో పడుకోవచ్చు అనమాట. కానీ చూద్దాం, నాకు ఎట్ట ఏం అర్థమైతే లేదు. లెట్ సీ వాట్ హ్యాపెన్. ఏం ట్రాఫిక్ ఇదంతా, ఏం ట్రాఫిక్ ఏంద్రా ఇది. ఎవరన్నా వీళ్ళకు ఫైన్ లేండి సార్. AP 28BX 1084 అంట. ముగ్గురు పోతున్నారు సార్. ఇది కూడా సార్ ముగ్గురు వెళ్తున్నారు సారు. రికార్డెడ్ మ్యామ్. సమాజం అంతా గిట్ల అయిపోయింది అసలు. గుద్దుకుంటూ పోవాలనిపిస్తుంది ప్రతి ఒక్కరు. అరే ఏమన్నా ఇగో వీళ్ళైతే చూడు ఉల్టా వస్తున్నారు, ఆపోజిట్లో వస్తారు, లేకపోతే రోడ్ల మీదనే దందాలు చేస్తుండ్రు, లేకపోతే రోడ్ల మీదనే నడుచుకుంటూ పోతుండ్రు. అక్కడ జీబ్రా క్రాస్ ఉంది కదా వెనకాల, వీళ్ళు చూడండి. ఎట్టా చెప్పాలి సార్ వీళ్ళకి, ఎట్టా అయితే మారుతారు వీళ్ళు. సేఫ్టీ ముఖ్యం సారు. చిన్నపిల్లలు ఇద్దరు. గైస్ ఈ వీడియో ఇంతవరకే. అండ్ నానో కార్ అయితే మీకు ఏమనిపించింది, ఎఫర్టబుల్లా కాదా? వాళ్ళైతే 1,20,000 దాని మీద స్టిక్కరింగ్ చేసిండ్రు. 95,000 అయితే OLXలో పెట్టిండ్రు. అండ్ నేను 70కి అడిగినాను. హంటర్ నరేష్ తెలుసు కదా మీకు, హంటర్ నరేష్ దగ్గర కూడా సేమ్ అదే వెహికల్ ఉంది. నేను 70కి అయితే అడిగినాను. ఒకవేళ 70కి ఇస్తే తీసుకోవాలన్నా, లేదు అంతకన్నా తక్కువకు అడగాలన్నా, లేదు ఆ వెహికల్ కాదు ఇంకా వేరే వెహికల్ ఏమైనా ట్రై చేయాలని చెప్పండి. కాకపోతే ముంగట బంపర్కి వెనక బంపర్కి అయితే ఏమంటారు దాన్ని మాడిఫై చేసిండ్రు. అంటే లైక్ స్క్రూలు వేసి నీట్గా లప్పం పూసేసి అండ్ అయితే పెయింట్ వేసిండ్రు అనమాట వైట్ది. సో మీరు ఏమంటారో చెప్పేసి చేయండి. అండ్ కామెంట్ సెక్షన్ మీకోసం ఓపెన్ ఉంటుంది, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్లో ఇంకొక ఐటమ్ రాబోతుంది, దాని పేరే గరుడ. అది రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ రేపు పెట్టేసేస్తాను వీడియో. చలో బాయ్, సత్ శ్రీ అకాల్. ఇంకేమంటారు కదా అన్నీ మీకే బాయ్.